ఎక్కడ వచ్చాడే ఈ కైలాసం? ఎన్నిసార్లు తినవురా? నేను ఆడుకుంటా వస్తున్నా, అందుకన్నయ్యా ఈ ఆలోచన. అఘోరించావులే. అయ్యా మీరు పిలుస్తున్నారు, అరుస్తున్నారు, అర్థం కాక సస్తున్నానయ్యా. చాలు చాలు నీ ఎటకారం. రేపు పంచాయతీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. రేపు మాకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. నీకు నిద్ర ఎలా పడి వస్తుందయ్యా? అయ్యా మీరు ఎదురు లేని నాయకుడయ్యా. రాజకీయాన్ని రంగరించి వడబోసి తాగిని దిద్దుకున్నవాడు. చాలే నీ పొగడతలు. కొత్తగా గూడెంలో ఏదో విప్లవం పుట్టుకొచ్చిందట. దాని సంగతి ఏందో చూడు. గూడెమంతా మన గుప్పెట్లో ఉందయ్యా, మీకు ఆ భయమే వద్దు. గూడెం మన గుప్పెట్లో ఉండగా, బీసీ కాలనీ మన చెప్పు చేతుల్లో ఉండగా, ఎస్సీ ఎస్టీ కాలనీలు మన ఆధీనంలో ఉండగా, ఈ ధర్మాపురం గ్రామ పంచాయతీ టోటల్గా మన కంట్రోల్లో ఉన్నట్టే కదా కైలాసం. తిరుగులేని ఎదురు లేని విజయం తమదేనయ్యా. ఈ రాయుడు మాట అంటే శాసనం. అడ్డు వచ్చిన వాణ్ణి అడ్డంగా నరికినా సరే సర్పంచ్ గిరి సాధిస్తాడే గాని సర్పంచ్ సింహాసనాన్ని మాత్రం వదులుకోడు. కైలాసం అయ్యా అటు చూడు. ఆ కాకి ఎటు నుండి వచ్చి మన పిట్టకోడ మీద వాలిందిరా? అయ్యా నేను చూడలేదయ్యా. ఎటువైపు నుండి ఏమొస్తుందో 4 కళ్ళతో 4 దిక్కులు చూడాలిరా. అయ్యా ఆ దేవుడు ఇచ్చింది నాకు 2 కళ్ళయ్యా. అయితే నేను ఇచ్చిన 2 కళ్ళతో చూద్దు కానీ నా గన్నేదిరా. అలాగేనయ్యా. ఇదిగోనయ్యా. ఇప్పుడు చూడు, నేను ఇచ్చిన 2 కళ్ళతో ఆ నాయుడు ఇంటిపై వాళ్ళ కాకి మన గోడపై వాలింది. దానికి ఎన్ని గుండెలరా? అయ్యా కాకుల్ని గద్దల్ని చంపటం పాపం కాదయ్యా. పాప పుణ్యాలు నిర్ణయించేది ఆ దేవుడురా. దాని ఈకలు పీకి పార్సిల్ చెయ్యి ఆ నాయుడింటికి. అలాగేనయ్యా. ఆ నాయుడు గారు ఇటువైపే వస్తున్నారు. బహుశా కాకిని చంపాయారని యుద్ధానికి వస్తున్నారేమో. రాని రాని, యుద్ధం అంటే నాకు మహా సరదా. వాణ్ణి నరికేస్తా, నాపై పోటీ చేసేవాడే ఉండడు. నేను బతుకున్నంత కాలం నేనే సర్పంచ్ అవుతా. అయ్యా తమరు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలినా, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలినా ఊరుకోరు. ఏకంగా ఆ నాయుడు మీటికొస్తే స్వాగతిస్తాను, గుండెలకు హత్తుకుంటాను, తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాను. ఇదేనయ్యా
కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవటం అంటే పిచ్చివాడ, ఇదేరా రాజకీయం? నాయకులు ఎప్పుడు ఒక్కటే. బలయ్యేది ఈ అలగా జనమేరా. రే వస్తున్నాడుగా, గుమ్మం దాకొచ్చినాడు, ఇంట్లోకి వస్తాడుగా. పద. రాయుడు చెడు కోసం